మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చాదర్గఢ్, ముసరాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్గఢ్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను పరిశీలించారు కమిషనర్. ఎంజీబీఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించి నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండాలంటూ హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందిని సూచించారు రంగనాథ్. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు డీఆర్ఎఫ్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను అభినందించారు. ప్రాణానికి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు. కొంతమంది స్టాండర్డ్ ఉన్నారు, అంటే కొంతమంది ఎక్కడైతే గనక వాళ్ళు ఇంకా బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదో అక్కడ వాళ్ళకి ముందు ఫుడ్ సప్లైస్ ఇవ్వడానికి డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం. మనం జిహెచ్ఎంసీ వాళ్ళ డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ మేము కూడా హైడ్రా నుంచి కూడా మేము ఇప్పుడు డ్రోన్స్ని అవి కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు. వాళ్ళ టీమ్స్ కూడా ఇప్పుడు ఎవరైతే స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పుడు మా వైపు నుంచి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే స్టాండర్డ్ ఉన్నది సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి. బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ల నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు, పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు. బట్ డెఫినెట్ వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఇది బహుశా సాయంత్రం కల్లా బెటర్ అవుతుంది. ఇప్పుడు తగ్గుతుంది, ఆల్రెడీ వాటర్ లెవెల్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మన వికారాబాద్ అండ్ ఇతర ఏరియాస్లో కూడా అంత వర్షాలు అయితే తగ్గినాయి. సో న్యాచురల్గా మనకి వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లోస్ కూడా తగ్గడంతో మనకి ఇక్కడ